దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 14, 15, 16 ఈ 3 డేస్ మా దత్తాత్రేయ స్వామి టెంపుల్లో పూజలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మా ఇంటి దగ్గరలో ఉన్న దత్తాత్రేయ టెంపుల్లో నాకైతే ఈ టెంపుల్కి ఎప్పుడైనా విజిట్ అయినప్పుడల్లా నాకు చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కిందనేమో సాయిబాబా వారు ఉంటారు, పైననేమో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారు. ఇంకా ఫస్ట్ మనం బాబాని వారిని దర్శించుకున్నాక పైకి వెళ్ళాలి. ఈ దత్తాత్రేయ స్వామిని ఇక్కడ డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా ఇక్కడ దేవునికి ఎవరైతే సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే స్వయంగా పూలని అల్లి కూడా వేయచ్చు. ఇంకా వాళ్ళే కొంతమంది అల్లి కూడా వేశారు. 14th రోజు అంటే ఫస్ట్ డే రోజు దీక్షాధారణ, అంకురాపణ, అభిషేకాలు, గ్రామ బలిహారణ కూడా నిర్వహించారు. నెక్స్ట్ డే అంటే 15th రోజు, ఈ రోజు ఆదివారం కాబట్టి శ్రీ దత్త జయంతి సందర్భంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రభాత సేవ, బాబా వారికి అభిషేకాలను, అర్చనను కూడా నిర్వహించారు. దత్త స్వామి వారికి పంచామృతాలతోని, పండ్ల రసాలతోని, పుణ్య నది జలాలతోని అభిషేకాలను నిర్వహించారు. పుష్పార్చనలు కూడా పెట్టారు. ఆ రోజు చాలా మంచిగా నిర్వహించారు. దేవుని దగ్గర వెనుకకు కొంచెం గార్డెన్ ఏరియా ఉంటుంది, అక్కడ ట్రీస్ బాగా పెట్టారు. ఇల్లో పువ్వులాగా మంచిగా వచ్చింది కదా, అది క్యాప్చర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఓం డూమ్ దత్తాత్రేయ నమః అని కొన్ని షీట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు భక్తులు. నేను కూడా తెచ్చుకొని రాశాను. envelope లో పెట్టేసి నెక్స్ట్ డే పూజారికి ఇచ్చాను. అంటే ఒక ఫామ్స్ ఇన్ని లడ్డీస్ ఉంటాయి కదా, అది దేవునికి సమర్పిస్తారు. ఇక్కడ హోమం కూడా నిర్వహించినప్పుడు నేను చూశానండి. అక్కడ దత్తాత్రేయ స్వామి ఆ అగ్నిలో స్వయంగా కనిపించారు. కూడా పాజ్ చేస్తూ చూస్తుంటే మీకు కూడా తెలుస్తుంది దత్తాత్రేయ రూపం ఉంటుంది. మనము ఏ హోమం చేసినా, గణపతి హోమము ఏ హోమం చేసినా కూడా మనము ఫస్ట్ ఓ అగ్నిదేవుని స్మరించి చేస్తాం కాబట్టి, ఇంకా వాళ్ళ అగ్నిదేవుడైన వాళ్ళ వైఫ్ స్వాహాదేవిని కూడా మనము చేసి వాళ్ళిద్దరిని భార్య భర్తలు దేవునికి ఇవ్వాలి, మనం ఏం పూజ చేసినా అన్నట్టు అనుకుని చేస్తాం కాబట్టి ఇక్కడ అన్నీ నిర్వహించారు. వాళ్ళ స్వయంగా మనం డబ్బులు కట్టేస్తే వాళ్ళకి ఇచ్చారు. హోమానికి బలి ఇవ్వడం కానీ, హోమంలో మనము సువాసన గల వాళ్ళకి ఇచ్చేవి పసుబొట్టు అలాంటివి అన్ని వేయించారండి వాళ్ళు. ఇంకా ఆ రోజు చెప్పక్కర్లేదు, చాలా క్రౌడ్ ఉండే. ఇంకా అన్నదానం కూడా పెట్టారు. ఇంకా ఎవరికైనా ఏదైనా సాధించాలన్నా కూడా గురుబలం అనేది ఉండాలంటారు కదా, అది చదువుకైనా మ్యారేజ్కైనా దేనికైనా గురుబలం అనేది ఉండాలంటారు కదా. గురుబలం కావాలనుకుంటే కంపల్సరీ థర్స్డే గురుకి సంబంధించిన దేవాలయానికి మనము వెళ్ళాలి. ఇంకా సాయిబాబాకు మధ్యాహ్నం ఆరతి ఇచ్చాక భోజనాలు పెట్టారు. అనగా అమ్మవారు దత్తాత్రేయ స్వామి వారికి అన్నం పెట్టేది ఉంటది, చూడండి మీరు కూడా.